సంఘాలలో చురుకుగా పనిచేస్తున్న చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యపై విచారణ చేయాలని మాదిక సంఘాల ఆందోళన గత వారం రోజుల క్రితం చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య గుంతకల్లో అతి కిరాతకంగా జరిగిందని, హత్యపై జిల్లా అధికారులు ప్రత్యేక దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం మాదిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్, ఎంఆర్పీఎస్ నాయకులు బొందిమడుగుల రమేష్, ఎంఎస్ నాయకులు ఆమ్రేష్, సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసు నిష్పక్షపాతంగా పోలీసులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపిన కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే చంపినందుకు సూత్రధారులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. వెంటనే అరెస్ట్ చేయాలి. చిప్పగిరి లక్ష్మీనారాయణ సూత్రధారైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. నిష్పక్షపాతమైన విచారణ పోలీసులు వెంటనే. మిత్రులకి దండోరా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం. మాదిగ కులాల ఐక్య కార్యాచరణ కమిటీ, మాదిగ కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యాచరణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చాలా దాడుల్లో అమానుషమైనటువంటి హత్యలు 2 ఉన్నాయి. ఆ హత్యలకి కారణాలని మేము వెతుకుతున్నాం. అదే సందర్భంలో ఈ హత్యలకు సంబంధించిన విషయాలని పాత్రికేయ మిత్రుల ముందు తీసుకొచ్చేదానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశమైనాం. మాదిగ జేఏసీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మాదిగ జేఏసీ ఈరోజు ఈ జిల్లాలో చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసు, ఆ హత్య జరిగిన విధానం, దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాలనేది ఒకటి. అదే సందర్భంలో అంతకుముందు శ్రీనగర్లో సంజన్న అనేటువంటి ఒక మాజీ కార్పొరేటర్, వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటరు, అతన్ని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ 2 విషయాలపైన విచారణ విధానాలు చూస్తే మాకు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల మాదిగ కుల సంఘాలన్నీ కలిసి ఈ యొక్క సంఘటనని కారణాలను వెతికే విషయంలో అవకతవకలు జరగకుండా బాధిత కుటుంబాలకు సరైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. మేము చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య విషయంలో